ఒక బిల్డప్ బాబాయ్. అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టికెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి? అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ని చూస్తే చాలా జాలి వేస్తుంది. మనం చేసిన మంచి పనుల మీద రంగులేసి నేను చేశాను అంటాడు. మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు. మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు. అంతెందుకు మన భూమి మనం కొనిన తరతరాలు